హాయ్ అండి. చీర కొంగులు అయితే కంప్లీట్ చేయాలి కదా, వర్క్ అయితే మన చేతిలో ఉంది. సో నేనైతే కొంగులకు పీకో చేయాలా లేకుంటే నార్మల్గా కుట్టాలా అయితే అడిగానండి. సో అదంతా పీకోలు ఏమొద్దండి, అంత పెద్దగా మామూలుగా కుట్టేయండి అని అన్నారండి. సో నేనైతే కుట్టేస్తున్నాను. ఇది ఎలాగంటే మనం స్టార్టింగ్ ఎలా అయితే కుట్టామో అంతే ఈక్వల్గా ఎండ్ అయ్యేదాకా రావాలండి. అంటే ఒకటే సీదా చక్కగా రావాలి కుట్టు. అటు ఇటు పడుతుందండి కొంచెం, అందుకోసమే కుట్టేటప్పుడు చక్కగా మడత తీసుకుంటూ ఇలాగ చూడండి, రెండో మడత వేసుకుంటూ ఇలాగ మిషన్కి చక్కగా అందిస్తే కుట్టు కూడా ఒక తీరుగా వస్తుందండి. అటింత పోకుండా సీదా వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. వాళ్ళకైతే ఇంకా పీకో అంటే ఇక వాళ్ళు చెప్పినట్టే మనం చేయాలి కాబట్టి మామూలుగా కుట్టు అయితే వేసేస్తున్నాను నేను. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ నీట్గా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎవరికైనా మంచిగా పని చేసుకుంటే మనమే మంచిగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని మీద ఉండాలనేది నా ఉద్దేశం. ఊరికే టైం వేస్ట్ చేయొద్దండి. చూడండి, నీట్గా ఒకే తీరుగా వచ్చిందండి కుట్టు. కొంచెం లిక్కరాక సీదా ఒకే తీరు వచ్చేలా చూసుకోవాలి. నేనైతే మడత అయితే వేస్తున్నానండి. కొంగులు కుట్టినాక చక్కగా మడత వేయాలి కదా, మన బాధ్యత. చూడండి, ఏ పని కానీ మనం చేసుకుంటే బాగుండేది మనమే కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో ఉండాలి. చూడండి, నీట్గా అయితే కుట్టడం జరిగిందండి. చక్కగా ఒకటే తీరుగా రావాలండి కుట్టిలాగా. సో ఇది అయిపోయాక నేనైతే బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మనకు జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ఒకసారి చూడండి. నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోండి, చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది. అదే బ్లౌజ్ తోటే చూడండి, ఇదేనండి బ్లౌజ్ పీస్ తీసాను. మనం లైనింగ్ క్లాత్ చక్కగా నీట్గా చేసుకొని లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ క్లాత్ని ఇలాగంటా అండి, కొంచెం ముడతలు ఉంది కదా, ఇలా చేతులతోనే కొంచెం సెట్ చేసుకోవాలండి. చక్కగా పని చేసుకుంటే చక్కగా టైం గడుస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.